హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. మిరాయి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మిరాయి ట్రైలర్ ఎంతసేపు చూస్తున్నా, ఎన్నిసార్లు చూసినా ఎంత విఎఫ్ఎక్స్ యాడ్ చేసిండ్రని అనుకుంటున్నా సరే చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది చూసే కొద్దీ. ట్రైలర్ అయితే మాత్రం గూస్ బంప్స్ పుట్టిస్తుంది. ఒక్కసారి కాదు, 4-5 సార్లు చూశాను ఈ ట్రైలర్ని. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. మిరాయి స్టోరీ మాత్రం ఎక్సలెంట్ పీక్స్లో ఉంది. సినిమా అయితే ఓ రేంజ్లో ఉండబోతుంది అనిపిస్తుంది. ఈ ట్రైలర్ని అర్థం చేసుకోవడానికి 4-5 సార్లు చూశాను. ఈ ట్రైలర్లో మ్యాక్సిమం ఇంపార్టెన్స్ స్టోరీ మొత్తం నడిచేది శ్రేయాతోనే అనిపిస్తుంది నాకైతే. శ్రేయానే మొత్తం స్టోరీని నడిపిస్తుందేమో అన్నట్టుగా ఉంది. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. నాకు తెలిసి ఈ మిరాయి అనేది 2 పార్ట్ల కింద వస్తుందా లేదా ఒకే పార్ట్లో క్లోజ్ చేస్తాడనేది చూడాలి. తేజ సజ్జా అయితే యాక్షను చించేశాడు. తేజ సజ్జా యాక్సిడెంటల్గా మిరాయి అవుతాడేమో అనిపిస్తుంది. ట్రైలర్ని ఓపెనింగ్ షాట్తోనే ఎర్రగా తీశాడు. మంచు మనోజ్ అయితే యాక్షన్ చించేశాడు. తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు మంచు మనోజ్ది. ఈ ట్రైలర్లో చూస్తే తేజ సజ్జాకి తోడుగా ఒక సహాయం కావాలి అనిపిస్తుంటుంది. ఆ సహాయం రాముడిది అన్నట్టుగా చూపిస్తాడు. రాముడి ప్రత్యక్షమవుతున్నట్టు చూపిస్తాడు. గూస్ బంప్స్ ఆ స్టోరీ అంతా. అయితే తేజ సజ్జాకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు చూపిస్తాడు. మంచు మనోజ్కి ఒక స్టోరీ ఉన్నట్టుగా చూపిస్తాడు. జగపతి బాబు యాక్షన్ చించేశాడు. జగపతి బాబుది మెయిన్ రోల్గా తేజ సజ్జాకి మెయిన్ సపోర్టివ్ రోల్గా ఉన్నట్టుగా చూపిస్తాడు ట్రైలర్ని. తేజ సజ్జా దివ్య దృష్టితో చూస్తే శ్రేయ కనిపిస్తున్నట్టుగా, శ్రేయ ఏదో సపోర్ట్ చేస్తూ, శ్రేయ ఏదో చెప్తున్నట్టుగా మంచులో నుంచి తోడుగా ఉన్నాను నీకు అన్నట్టుగా చూపిస్తాడు శ్రేయాని. ఆ ఆయుధం పట్టుకున్నప్పుడు ఆయుధంలోంచి వచ్చే వెలుగుని రాముడి సపోర్టుతో రాముడే ప్రత్యక్షమయ్యాడన్నట్టుగా చూపిస్తారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ జనాలందరికీ ఏదో అయిపోతున్నట్టు, ఏదో వ్యాధి సోకుతున్నట్టుగా ఉన్నట్టుగా చూపిస్తాడు. మిరాయి వచ్చి కాపాడాలి అన్నట్టుగా తేజ సజ్జా వస్తున్నట్టు, తేజ సజ్జాని ఒక దేవుళ్లాగా చూస్తున్నట్టుగా చూస్తారు. ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్గా పెట్టాడు. ఇంకోతే ఈ స్టోరీలో పాజిటివ్స్ వచ్చేసి జగపతి బాబు యాక్షన్, తేజ సజ్జా యాక్షన్ అండ్ మంచు మనోజ్ యాక్షన్ చించేశాడు అల్టిమేట్. శ్రేయ మాత్రం జీవించేసింది అనుకోవచ్చు. చాలా కాలం తర్వాత శ్రేయకి మంచి ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. నెగిటివ్స్ వచ్చేసి ఎవ్రీ మూవీలో ఫీమేల్ క్యారెక్టర్ ద్వారా హీరో చేంజ్ అవుతున్నట్టు ఇక్కడ హీరోయిన్ ద్వారా హీరో తన స్టోరీ తెలుసుకొని తను మిరాయి లాగా మారటం అనేది జరుగుతుంది అన్నట్టుగా చూపించాడు ట్రైలర్లో. ఓవరాల్గా మిరాయి ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సినిమా థియేటర్లో చూడాల్సిన బొమ్మ ఇది. అందరూ ఈ మూవీని థియేటర్లో చూడండి. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ థియేటర్లో రానుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీకు అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.